ఫోన్పేనే జీపే అండి. ఫోన్పే జీపే చేస్తారు. పొద్దున అంకుల్ స్కామ్ మాదిరి అన్నట్టు పెట్టి సజెస్ట్ చేసిందంట. గివింగ్ దిస్ ఆపర్చునిటీ కృష్ణారెడ్డి బ్రదర్, ఐఎమ్ థ్యాంక్ఫుల్. అండ్ మీకు ఏదైనా కానీ ఎప్పుడైనా కాంటాక్ట్ కావచ్చు, ఎక్సెప్ట్ నైట్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు తప్ప, అంతే. అంటే 15 గంటల్లో అవైలబుల్ ఉన్నాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పచ్చు. బట్ మెయిన్ సార్ అనేది 2 విషయాలండి. అంటే మనకు ద ప్రాబ్లమ్ ఇస్ విత్ ద అంటే మనం విక్టమ్. సో విక్టమ్ తెలుసుకొని చేస్తాము, కొంచెం ఉత్సాహంతో చేస్తాము. అది కాకుండా చూసుకోవాలి. అండ్ సార్ని కాంటాక్ట్ చేయొచ్చు, కానీ ప్రాబ్లం కాకముందు చేస్తాం. మీకు ఏమైనా డౌట్ ఉన్నాయి అడగచ్చు, 1 or 2 డౌట్స్. ఏ డౌట్లు అయినా అడగచ్చు, ప్రాబ్లం లేదు. చెప్పండి మేడం. ఎట్లా పోయింది మేడం? బ్యాంక్ వాళ్ళు ఏమన్నారు చెప్పండి. యాక్చువల్లీ నేను యూజువల్లీ ఇప్పుడు నేను ఫోన్ యూజ్ చేయనప్పుడు పక్కన పెట్టేస్తాను. ఓకే. సో సడన్ గా మెసేజ్ వచ్చినట్టు సౌండ్. సో అసలు నేను యూజువల్లీ చూడను, అది కోవిడ్ టైం అప్పుడు. సో జస్ట్ ఓపెన్ చేశాను, 1 రూపీ డెబిటెడ్ అని వచ్చింది. తర్వాత మళ్ళీ క్రెడిట్ అని వచ్చింది. సో నేనేమనుకున్నా బ్యాంక్ వాళ్ళు ఏదో చార్జెస్ అనుకున్నా. దెన్ ఇమీడియట్ గా 420 రూపీస్ కట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఫ్యూ మినిట్స్ లో 600 కట్ అయింది. నాకు కొంచెం డౌట్ వచ్చేసింది. ఇమీడియట్ గా నేను ఏం చేశానంటే స్పాంటేనియస్ కట్ అవుతుంది 420, 600 అలా. ఇమీడియట్ గా నేను బ్లాక్ చేసేసాను ఆ కార్డ్ ని. సో అంటే అది ప్రాసెస్ కదా, మనం హోల్డ్ లో పెడతాడు మ్యూజిక్, అది ఆ టైంలో 10,000 వరకు కట్ అయిపోయింది. సో నేను ఇమీడియట్ గా వెళ్ళి బ్యాంక్ కి అయితే ఇన్ఫార్మ్ చేశాను. సో అది వాళ్ళు కూడా టైం అడిగారు, కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు, ఇచ్చాను. So but it took 4 months to get back my amount. Bits and pieces. అభిమానం టైప్ లో పోవడం ఈజీ, రావడం అసలు. Exactly. Yeah. So at least I was fortunate that I could get back. మీరు నిజంగానే అదృష్టవంతులు, డబ్బులు ఎన్నికి వచ్చినాయంటే. బట్ వాళ్ళ టెక్నికల్ ప్రాబ్లం వల్ల వచ్చినాయి అన్నట్టు. లేదండి, అది ఏదో గూగుల్ గేమ్స్ అని ఏదో ఉంది. బట్ నేను గేమ్స్ ఆడను, నాకు మీరు ఒక సైట్ అవుతుంది అన్నారు కదా, ఏంటది ASP. APK అవేని కాదు, ఏ లింకులు నొక్కకండి మేడం. ఏ లింకులు నొక్కకండి. .apk అంటే బేసిక్లీ ఇట్స్ మన ఫోన్ లో యాప్ ఇన్స్టాల్ అవుతుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారంటే మీ ఫోన్ కాంప్రమైజ్ చేసినట్టే. అంటే సో APK ఇస్ యువర్ an app you are installing. So లింక్ పెట్టేసి సార్ చెప్పినట్టు అది you are installing an app and that app could basically share all your contacts, share some details అని వాళ్ళకు. ఓకే. APK అనేది ఏంటి యాక్చువల్లీ? ఆండ్రాయిడ్ ప్రోగ్రామ్ కిట్, ఎన్విరాన్మెంట్, యాప్స్ కి ఎన్విరాన్మెంట్. ఇట్స్ బేసిక్లీ an extension of an app. ఓకే. ఇప్పుడు ఆ పరదాల దారం ఉన్నట్లు అనుకోండి, మీకు అర్థమయ్యేలా చెప్పండి. మీకు ఆ లింక్ వచ్చిందంటే మీ దాంట్లో ఇన్స్టాల్ చేస్తున్నా. ఇప్పుడు కంప్యూటర్ లో వైరస్ ఎట్లా ఇన్స్టాల్ చేస్తున్నామో దీంట్లో లింక్ తోని మీ కంప్యూటర్ లో ఒక యాప్ ఇన్స్టాల్ అవుతుంది. యాప్ అది ఎవరు పంపిస్తారు? అది ఆటోమేటిక్ వస్తుంటాయి. మీరు నొక్కినారనుకోండి, మీ ఫ్రెండ్స్ కి అందరికి వెళ్ళిపోతుంది. వాళ్ళు నొక్కినారనుకో, వాళ్ళ ఫ్రెండ్స్ కి అందరికి వెళ్ళిపోతుంది. కరోనా మాదిరే ఎక్కడో చైనాలో పుట్టి అతనికి వచ్చింది కదా, ఇది ఎవరో తయారు చేసిండు వైరల్ గా వైరస్. ఒక్క నిమిషం మేడం, జామ్తారా బాగుంటుంది, నాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది, మీలాంటి వాళ్ళకి అర్థం కాదు. చెప్తాను, ఎందుకు చెప్తానంటే ఎప్పటికీ సినిమా లెక్క చూస్తారు మేడం, మెసేజ్ లెక్క చూడరు అన్నట్టు. ఐ నో వెరీ వెల్. మీరు 8 ఎపిసోడ్స్ ఉన్నాయి జామ్తారా, మీరు నమ్ముతారు లేదు, నేను ఒకటి కూడా చూడలేకపోయినాను. ఎందుకంటే నేను రియల్ క్రైమ్స్ చూస్తున్నాం కాబట్టి. అర్థమైందా? అదే రియల్ క్రైమ్స్ చూస్తున్నాం కాబట్టి నాకు అదేం పెద్దగా ఐ డి నాట్ ఫీల్. ఇప్పుడు దావూద్ ఇబ్రహీం దగ్గర పోతే నేను మర్డర్ చేసిన అనుకో, ఫీల్ కాడు. అదే పక్కన మర్డర్ చేసిన, అమ్మా మర్డర్ చేసిన. సో అట్లా నేను చాలా రెగ్యులర్ గా ఈ సైబర్ నార్మల్ పీపుల్ అది సినిమాలో బాహుబలి మాదిరి ఉంటుంది. అయింది అంటే నలుగురితో షేర్ చేయండి, ఆపండి, బ్లాక్ చేయండి. ఇప్పుడు ఏదో పిచ్చి మెసేజ్ వచ్చింది ఫోన్ లో, అరే అది పిచ్చి మెసేజ్ అని చెప్పండి అందరికి. మీ పోస్టర్ బాగుంది, దీన్ని క్యాలెండర్ బేస్ గా తయారు చేసి మనం అమ్మడం గానీ లేదంటే ఇంటింటికి చేరే విధంగా చేయొచ్చు సార్. బట్ మనకు ప్రొడ్యూసర్స్ కావాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రొడ్యూసర్స్ కావాలి. రాజమౌళి కావాల్సింది ప్రొడ్యూసర్ కావాలి మనకి. యాక్చువల్ గా మేము కూడా ఆలోచించినాం సార్, కింద 4 స్పేసులు వాళ్ళకి ఇచ్చినాము. కానీ అందరు తెలుసు కదా, మాయ మాటలు చెప్పే వాళ్ళని బాగా నమ్ముతారు అన్నట్టు, మేము నిజం చెప్పే వాళ్ళని కొద్దిగా నమ్మరు అన్నట్టు. చాలా కష్టం ఇది. ఈ వేదికలో ఈ ప్రెజెంటేషన్ ఛాన్స్ ఉంది అంటే సరే ఉత్సాహంగా వచ్చిండ్రు, చేస్తుండ్రు. సోషల్ యాక్టివిస్ట్ ఇక్కడే కాదు, ఎన్నో
సంస్థలకు కాలేజెస్ ఉండొచ్చు, లేకుంటే ఆర్గనైజేషన్స్. యోగవేమన యూనివర్సిటీ వాళ్ళు గౌరవ డాక్టరేట్ ఇవ్వడానికి వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి నన్ను నామినేట్ చేసినారు. సో బేసిక్లీ నా కనెక్షన్ సార్ తోని ఫస్ట్ స్టార్ట్ అయింది జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని. అరే ఇదేంది విచిత్రంగా ఉంది, ఏమైనా పాసిబుల్ కాదా అనుకోని విన్నా, నేను సెషన్ కూడా పోయి విన్నా. అంటే దాని తర్వాత అంటే నౌ ఈజ్ ఇన్ ఫుల్. యాక్చువల్ గా చెప్పాలంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ స్కై, ఇది అంబ్రెల్లా అన్నట్టు. అంటే దీన్ని చెప్పేటప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి చెప్తా. నాకు అది మదర్ సబ్జెక్టు, ఎందుకంటే అది నన్ను చనిపోయిన తర్వాత కూడా బతికిచ్చేది అది. ఇదేముంది, నా తర్వాత ఒక 10 మంది వస్తారు చెప్పడానికి. సార్ ఉండాలి ఫ్రేమ్ సార్. ఎస్ సార్ ఓకే క్లోజ్ సార్. సార్ ఇక్కడ చూడండి సార్ ప్లీజ్. ఓకే అని చెప్పారు. సరే అది యాక్టివేట్ చేసుకున్నాను. మొన్న దసరా కాకుండా అంతకుముందు దసరాకి నాకు తెలియకుండానే నా ఫోన్ నుంచి 2 సార్లు కాల్ వచ్చింది, నా నెంబర్ నుంచి. 6 అవర్స్ ఫర్మెంటేట్ చేస్తాం, 6 అవర్స్ ఫర్మెంటేట్ చేస్తాం, పక్కన పెట్టేస్తాం. అందుకనే చల్లగా ఉంటుంది. మనం రాగి జావ ఎంతసేపు చేస్తాం, మనం రాగి మాల్ట్ 15 మినిట్స్ అండి. రాగి పౌడర్ చేస్తాం, బాయిల్ చేస్తాం, వాటర్ కలుపుతాం, బటర్ మిల్క్ కలుపుకుని తాగుతాం, అవునా? సో ఈ 16 అవర్స్ ఇంతసేపు చేస్తున్నాం అంటే దానికి ఖచ్చితంగా రిజల్ట్ బాగుంటుందనే కదా. సో ఎప్పుడైతే మనం పాలు పెరుగులాగా చేస్తామో సేమ్ ఇదే విధంగా 6 అవర్స్ ఫర్మెంటేట్ చేయడం వల్ల దీంట్లో ప్రోబయోటిక్ అని వచ్చి మన బాడీలో ఉండే ఎటువంటి కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ, నరాల బలహీనత కానీ, ఈవెన్ మన బీపీ, షుగర్స్ కూడా అండి ఫస్ట్ ఎవరితో ట్రై చేయాలి ఆఫ్ ది వరల్డ్ అంటున్నాం సౌత్ ఇండియన్ మెయిన్ గా. మిల్లెట్స్ అనేది చాలా బెనిఫిషియల్, కాకపోతే ఇది మంచిది కానీ టేస్ట్ అంత లేదు అనిపించేది అనమాట. మమ్మీ చేసింది వండింది కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఇవన్నీ సామాగ్రి ఒక దిక్కు, కానీ దాంట్లో ఉండే మన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అందరికీ నమస్తే అండి. నా పేరు కృష్ణారెడ్డి. అమ్మమ్మ తాత, అమ్మమ్మది సెంటనరీ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం ఇక్కడ డాక్టర్ చెన్నారెడ్డి మెమోరియల్ రాతాటండి. సో ఈ వేదికలో ఇప్పుడు మన సంఘమిత్ర ప్రోగ్రామ్ నడుస్తుంది ఇక్కడ. సో ప్రోగ్రాంలో ఈ స్థలాన్ని వాళ్ళు బేసిక్లీ ఒక పుణ్యస్థలం లాగా అనుకుంటుంటే అది ఒక చాలా ఇన్స్పిరేషన్, ఒక చాలా పాజిటివ్గా ఉంది. పొద్దుగాల నుంచి ఎందరో ఎన్జిఓలో పనిచేసేటోళ్ళు, ఎన్జిఓతో అనుబంధం ఉండేటోళ్ళు వచ్చిండ్రు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు చేసే ప్రోగ్రాంల గురించి చెప్పింది. సో ఒక సొసైటీలో, సమాజంలో ఇంత మంచిగా నడుస్తుందని అంటే మంచిగా అనిపించింది. అండ్ ఇది కూడా బేసిక్లీ సేవా మాల అనే కార్యక్రమంలో ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్. మన సమాజంలో ఉండే మంచిని ఒక హైలైట్ చేసుడు, ముందుకు తెచ్చుడు, అందరికీ దాని గురించి తెలుసుకున్నాడు, ఒకరినొకరు కలుపుడు ఒక ఎసెన్స్. అది సేవామాలం ఒక పునాది అనుకోండి. సో ఇట్లాంటిది కార్యక్రమం మనం చేసినందుకు అంటే ఇప్పుడు మాధవ్ రెడ్డి సార్ ఉండొచ్చు, వికాస్ ఉండొచ్చు, అండ్ ఇంకో మాధవ్ రెడ్డి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, శేషగిరి గారు ఆర్పిఐ ఉండొచ్చు, రాధా మేడం ఉడాన్ నుంచి ఉండొచ్చు. సో ఎందరో ఉన్నారు, చాలామంది పెద్ద సీనియర్స్ వాళ్ళు, అండ్ ఇంకా ఎందరో మంది బయట కూడా ఉన్నారు, వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు, వాళ్ళు దీని గురించి సపోర్ట్ చేస్తుండ్రు, బ్లెస్ చేస్తుండ్రు. సో వాళ్ళందరినీ కూడా కలుపుకొని అందరికీ థ్యాంక్స్ అండి. ఇట్లాంటి ప్రోగ్రాంలు ఇంకా చేయాలి మనము. అంటే మంచి చెప్పుడు ఒకటి దిక్కు, కాకపోతే దీని ప్రకారం మళ్ళీ మనం ఏమేమి మంచిగా చేయవచ్చు, ఒకరొకరిని ఎట్లా హెల్ప్ చేసుకోవాలని చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాం. ఇప్పుడే మీరు వీడియో తీస్తున్న అలీ గారే చెప్తుండ్రు 50 years ago వాళ్ళ ఫాదర్ కి రెడ్డి గారు హెల్ప్, అదే మన జాబ్ గురించి హెల్ప్ చేసింది. గవర్నమెంట్ జాబ్ పెట్టించారు, మళ్ళీ మా నాన్న 4 members కి పెట్టించారు. అదే మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఇదేంటంటున్నామంటే సేవమాల అనేది ఒక నడి, ఒక ప్యాటర్న్. మన నడి అంటే అది కంటిన్యూగా టప్ 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 నడుస్తుంటుంది. మంచి ఫ్లవర్స్, మంచి సప్పుళ్ళు, మంచి ఎక్స్పీరియన్సెస్ ఇస్తారు అందరికీ. అండ్ మెయిన్ ఏంటంటే ఈ నడి ఆగొద్దు, నలుగురికి మళ్ళీ ఇంకో స్ఫూర్తి ఇవ్వాలి, ఒక ఉత్సాహం ఇవ్వాలి, ఇంకా 4 పనులు చేయడానికి మనకు ఎంకరేజ్మెంట్ ఉండాలి. సో ఆ పునాది మీదనే, ఆ బేసిస్ మీదనే ఈ సేవామాల. అండ్ హోప్ఫుల్లీ ఈ సేవామాల ప్రోగ్రాంలు, ఇట్లాంటి ప్రోగ్రాంలు అంటే పెద్దోళ్ళు, అమ్మమ్మ అంటే సావిత్రి అమ్మమ్మ లాంటి అంటే ఒక మంచి స్పిరిచువల్ అంటే సోల్కి ఒక మనం చేసే చిన్న ఒక కార్యక్రమం, ప్రోగ్రామ్, ఒక బ్లెస్సింగ్ అంటే ఒక ఆమె మెమరీలో ఒక మంచి కార్యక్రమం అనుకుంటున్నాం.
సో ఇంకా ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు అయినాయి. జై జవాన్ జై కిసాన్, మూలం సంత, ఖేల్ మేల్ ఫర్ యూత్, ఇప్పుడు ఇవాళ సంఘమిత్ర, రేపు సీనియర్స్ డే అవుట్, దాని తర్వాత హస్తకళ వేదిక అంటే హస్తకళ సంత కూడా ఒకటి ఉంది. ఎన్నో కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాం. సో అవుతున్నాయి, అయ్యేటివి కూడా చూస్తున్నాం. అండ్ ముందు డేస్లో కూడా వీళ్ళ బ్లెస్సింగ్స్తో, పెద్దోళ్ళ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలతో హోప్ఫుల్లీ మనం నలుగురితో కలిసి అయినా ఎన్నో పెద్ద కార్యక్రమాలు చేయొచ్చు. అంటే చేయవచ్చు కానీ వద్దు, చేస్తాము. అండ్ దీనికి ఒక పెద్ద ఇంపార్టెంట్ ఏంటంటే యూత్, 100+ యూత్ ఇన్వాల్వ్ అయినారు ఈ కార్యక్రమాలలో. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాళ్ళ ఉత్సాహం చాలా ఇంపార్టెంట్ ఉండే ఈ ప్రోగ్రాంలన్నీ మంచిగా చేయడానికి, చూడడానికి. ఇప్పుడు యూత్ ఉన్నారు, వేరే వాలంటీర్స్ కూడా సాయి ఉండొచ్చు, వేరే కార్యక్రమాలు, వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఈ వాలంటీర్స్ చాలా ఇంపార్టెంట్ ఈ ప్రోగ్రామ్ చేయడానికి. అండ్ ఈ జాగాని ఇప్పుడు ఒక స్పిరిచువల్, ఒక దేవస్థలం లాగా చేసేస్తున్నాము. అంటే సో మంచి కార్యక్రమాలతో ఆ జాగాకి కూడా ఒక వాల్యూ వస్తుంది, పుణ్యం వస్తుంది, మనకు పుణ్యం. ఆ పుణ్యం చేసినందుకు ఆ జాగాకి కూడా ఒక దైవస్థలం లాగా చేసేసి, ఇక్కడ కాబోయే రోజులలో కూడా ఎట్లా మనం ఈ జాగాని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ రాక్ గార్డెన్ని సమాజానికి ఇంకా ఉపయోగం పడే జాగాలాగా, ఒక వ్యవస్థలాగా ఎట్లా చేయొచ్చో చూద్దాం. సో దానికి అందరూ సపోర్ట్ కావాలి. మా తరఫుకి కృషి చేస్తాం, కానీ అందరు సపోర్ట్ కావాలి, అందరూ కోఆర్డినేషన్ చేస్తేనే పని కరెక్ట్. ఈరోజు ఈ అమ్మగారి ఎన్నో జన్మదినం, ఎవరెవరు చీఫ్ గెస్ట్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది? అంటే ఇప్పుడు దిస్ ఇస్ యాక్చువల్లీ January 4th ఇస్ అమ్మమ్మ సెంటినరీ 100th బర్త్డే. ఆ 100th బర్త్డే పరంగా చేసినాం. ఇప్పుడు మమ్మీ డాడీ అంటే వసుధాదేవి గారు, సుదర్శన్ రెడ్డి గారు, శమంత పెద్దమ్మ, అండ్ ఇప్పుడు మీకు చెప్పినట్టు వందే మాతరం ఫౌండేషన్ నుంచి మాధవ్ రెడ్డి సార్ ఉండొచ్చు, మళ్ళీ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఇంకో మాధవ్ రెడ్డి సార్ ఉన్నారు, ఉడాన్ టీం నుంచి రాధా గారు ఉన్నారు. అండ్ ఇప్పుడు వేరే కార్యక్రమాలు, ఇంకా మళ్ళీ మిల్లెట్ ఫుడ్ కూడా పెట్టినాం అందరికి. సో బేసిక్లీ ఆరోగ్యమైనది అండ్ హెల్తీగా, హ్యాపీగా అందరికీ అది కూడా స్పెషల్గా చేసి, అది కూడా రెగ్యులర్గా మన లైఫ్ స్టైల్లో ఇంప్రూవ్ చేసుకుంటే చూడొచ్చని పెడుతున్నాం. అండ్ దీనికి ఇంకో 2 సెషన్స్, ఇప్పుడు సంఘమిత్ర ఒక ప్రోగ్రామ్ అయినాక సైబర్ సెక్యూరిటీ గురించి సెషన్ నడుస్తుంది, ఇప్పుడు మన మాధవ్ రెడ్డి సార్ తీసుకుంటుంది. దాని తర్వాత RTI, రైట్ టు ఇన్ఫర్మేషన్ గురించి మన శేషగిరి గారు ఇప్పుడు మళ్ళీ ఒక సెషన్ తీసుకుంటారు. సో ఈ ఉత్సాహము, ఈ మంచిగా ఈ కార్యక్రమం పాజిటివ్గా వాళ్ళు పెద్దోళ్ళ బ్లెస్సింగ్స్ వస్తుంది, చేస్తాం. సో అదే చూస్తాం కదా, ఏ అడుగు పెట్టినా దాంట్లో ఉంటారు వీళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటాయి. అండ్ మనం ఆ ఆశీర్వాదాలని కరెక్ట్గా యూజ్ చేస్తే ఇంకా నలుగురికి మనం పాజిటివ్గా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు వికాస్ అని ఉండొచ్చు, వాళ్ళ ఇప్పుడు నెక్స్ట్ మంత్ మన బెంగళూరులో అంటే మన కర్ణాటకలో ఇంకో పెద్ద ప్రోగ్రామ్ అవుతుంది, 15 లక్షల మంది ప్రోగ్రామ్. అది కూడా దాని వివరాలు కూడా కొన్ని వస్తున్నాయి, ఇప్పుడు అందరికీ తెలియజేస్తాం. సో జై హింద్ అండ్ అమ్మమ్మకి జై. సార్, చెన్నారెడ్డి గారి అభిమానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? ఆయనకు అభిమానించే వాళ్ళు లక్షల్లో కోట్లలో ఉన్నారు సార్. ఆయన దేశానికి కానివ్వండి, కంట్రీ కానివ్వండి, మంచి పని ఎన్నో చేశారు అతను. ఇప్పుడు మెయిన్ చెన్నారెడ్డి గారిలో ఇప్పుడు అందరూ అంటారు అంటే ఇప్పుడు ఈ వాజ్ అ గ్రేట్ స్టేట్స్మెన్, అడ్మినిస్ట్రేటర్ అని వింటాము. కానీ చెన్నారెడ్డి గారిని నేను చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు నా CSR మెమోరియల్ ఫౌండేషన్ అంట. CSR అంటే చెన్నారెడ్డి గారు, సావిత్రమ్మ, రామచంద్రరెడ్డి తాతయ్య గారు, ముగ్గురు పేరు. దాంట్లో అంటే చెన్నారెడ్డి గారి పేరు అన్నప్పుడు ఈ అడ్మినిస్ట్రేటర్ అవన్నీ ఉన్నాయి. అది పార్ ఎక్సలెన్స్, దానికి కంపేర్ చేయలేము. అంటే ఇప్పుడు ఉన్న సిస్టమ్కి వాళ్ళు అంటే ఎక్కువ లెవెల్ వాళ్ళు. కాకపోతే ఆ విషయాలు ఒక పక్కన పెట్టినా నేను చెన్నారెడ్డి గారికి నాకు కనెక్ట్ అయ్యేది ఆయన స్పిరిచువాలిటీ, ఆయన దైవంతో అంటే ఉన్న కనెక్షను. స్పిరిచువల్గా సమాజం అన్నీ అంటే ఏది నిర్ణయం చేసుకున్నా ఏం చేసినా అందరికీ మేలు ఉంటేనే కరెక్ట్ చేయాలనే ఉంటుంది. అంటే దీంట్లో నాకేమొస్తుంది నీకేమొస్తుంది డీలింగ్ ఉండవు. సో మనం ఒక డెసిషన్ చేసినప్పుడు ఒక పద్ధతి, ఒక పథకం గురించి చెప్పినప్పుడు అందరికీ మేలు కలుగుతుందనే చెప్తాడు. నేను చూసినా కదా, ఇప్పుడు పెద్ద వాళ్ళతో మాట్లాడుతుంటే నేను ఉన్న పక్కన మన పుట్టపర్తి సత్యసాయిబాబాతో డిస్కషన్ ఉంటుంది. అరే ఎట్లా ఈ ప్రోగ్రామ్ చేస్తే ఎట్లా బాగుంటుంది అనేది ఒక ఆలోచన, ఒక ఉత్సాహం ఉంటుంది. ఇప్పుడు అట్లనే ఇప్పుడు మన పథకాలు 2 పథకాలు ఉంటాయి చెన్నారెడ్డి గారు, అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇప్పుడు పల్లెకి బస్ అన్నాం అంటే ప్రతి ఊరికి, ఇది 50 ఏళ్ల క్రితం పథకాలు. ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు అంటే ఆలోచించింది, బస్సు పోతే ఓకే బస్సు కాదు, బస్సు పోతే దానికి తగ్గట్టు రోడ్లు ఉండాలి, సెటప్ కావాలి, సిస్టమ్ కావాలి. అక్కడ ఉన్న వాళ్ళు సిటీకి రావచ్చు, ఇక్కడ ఉన్న పదార్థాలు అక్కడ పోవచ్చు.
ఆ కనెక్టివిటీ ఆ డెవలప్మెంట్ అవుతుందని ఆ పథకం. ఇంటింటికి బల్బ్ అని, Yes, ఆ sir. ఇంటింటికి బల్బు ఇప్పుడు 50 ఏళ్ల క్రితం ఉన్న ప్లాన్లు అప్పుడు దాన్ని స్టార్ట్ అయినాయి. అంటే ఇప్పుడు వాళ్ళు 2.5 years ఉండే అప్పుడు చీఫ్ మినిస్టర్ లాగా కొన్ని థింగ్స్ స్టార్ట్ చేయగలిగిండ్రు, కొన్ని థింగ్స్ అంటే ఫుల్గా ఇంప్లిమెంట్ కాలేదు అప్పుడు. కానీ కాకపోతే ఐడియా ఏంటంటే ఏదో ఈ పథకం ఆ పథకం కాకుండా పునాదిని ఎట్లా గట్టిగా చేయాలి, పునాది నుంచి మనం గట్టిగా చేయగలిగితే మనం రేపు సమాజం ఎట్లా గట్టిగా అవుతుందని చూస్తున్నాం. సార్ ఆయన అనుకున్న కళల్ని మీరు నిజం చేయాలా అనుకునేవి అవి ఏవేవి ఉన్నాయి సార్? ఇంకా యూత్కి తెలియని విషయాలు యూత్కి చెప్పాలనుకున్నారు సార్. ఇంకోటి ఒక్క విషయం ఏంటంటే ఎస్ సార్. తాతయ్యది ఇప్పుడు యూత్ ఒక దిక్కు ఉండొచ్చు, ఎస్ కాకపోతే ఇప్పుడు మెయిన్ ఒకటి యూత్ కి అనేది ఏంటంటే ఫ్రీబీస్. Yes. ఇప్పుడు తాతయ్య స్పీచ్ చూస్తే 1990లో చెన్నారెడ్డి గారు ఇండిపెండెన్స్ డే నాడు స్పీచ్ ఉంది సీఎం లాగా. ఎస్ స్పీచ్ లోనే చక్కగా చెప్తాడు, మనకు ఉచిత పథకాలు వద్దు, మేము బిచ్చపోలం కాదు, యూత్ ని బిచ్చపోలు చేసేది అవసరం లేదు, వాళ్ళు 3000కు పని చేసే అవసరం లేదు, వాళ్ళకు నువ్వు ఉపాధి, వాళ్ళకు నువ్వు చదువు మీద వెనకాల సపోర్ట్ చేయి. ఎస్ అంటే ఏదో వాళ్ళని ఏదో నీ ఓటు బ్యాంక్ లాగా ఏదో పంచుడికి పెట్టరు. అది పైసలు ఎవరివి అవి సమాజందే. ఇప్పుడు మనం ఎక్కువ అప్పులు తీసుకొని వాళ్ళకే పంచి పెడితే వాడి మీద టోపీ పెడుతున్నాం, వాడి మీద బరువు వేస్తున్నాం. సో బరువు ఇవ్వకుండా వాళ్ళని బరువు తగ్గించి వాడిని నువ్వు ఆ బరువుని వాడికి షేర్ చేయి, వాడికి బలమి, బరువు వద్దు బలం ఇచ్చేస్తే వాడు రేపు ఉద్యోగం చేస్తాడు, నలుగురికి ఉద్యోగాలు ఇస్తాడు, సొసైటీని ఎకానమీని ఒక పాజిటివ్గా ముందుకు తీసుకుపోతాడు. ఎస్ సార్. అదొక విషయం. మెయిన్ యూత్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుతుంటే డిస్కషన్, నేను ఫస్ట్ థింగ్ చెప్పేది యూత్కే. ఎస్ సార్. అంటే ఇప్పుడు రేపు మన సమాజం చక్కగా ఉండాలంటే పెద్దోళ్ళు చేసేది ఫరక్. అంటే ఇప్పుడు మేము ఎక్కువ రోజులు ఎక్కువ చేయలేము. మాకు అవసరం ఉన్నది యూత్తోనే మన దేశము, మన డివిడెండ్ కోషెంట్ అంటాం కదా, ఇప్పుడు ఉన్న జనాభాలో ఉన్న 50% అబౌట్ 30 years కంటే చిన్నవాళ్ళే. సో 70 కోట్ల యూత్ ఉన్న జనాభాకి అంటే దేశానికి మనం ఎన్ని థింగ్స్ చేయొచ్చు, ఎన్ని మంచిగా వాళ్ళకు మనం కరెక్ట్గా డైరెక్షన్ ఇచ్చి గైడ్ చేయగలిగితే ఎక్కడికో పోవచ్చు దేశం. సో ఎస్ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేది ఒకవైపు, కానీ కాకపోతే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేయాలి. అంటే వాళ్ళు నలుగురికి, వాళ్ళకి ఇప్పుడు ముద్రా స్కీమ్లు అనుకోండి, అట్లాంటి స్కీమ్లు పబ్లిక్కి కనెక్ట్ కావాలి, ఈజీగా అందుబాటులో ఉండాలి. అండ్ దానికి సమాజం అందరూ పనిచేయాలి. దానికి నేను కాదు, నువ్వు కాదు, వాడు కాదు, వీడు కాదు, మనము అనే నోషన్తో, మనం వచ్చే ఫీలింగ్తో చేసుకోవాలి. చెన్నారెడ్డి గారు ఉన్నారు, ఎన్టీ రామారావు గారు ఉంటారు, వాళ్ళు ఎలక్షన్లు కొట్లాడిండొచ్చు, ఒకరు గెలిచిండొచ్చు, తాతయ్య అంటే చెన్నారెడ్డి గారు తాతయ్య గెలిచిండొచ్చు ఒకసారి, కానీ అప్యాపన ఉంటుంది, కలిసినప్పుడు చేసినప్పుడు ఒక మర్యాద, ఒక మనతనం అని ఉంటుంది. సో ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు నేనే చెప్పిన వాళ్ళకు, అప్పుడప్పుడు నేను న్యూస్ చదువుతుంటే తాతయ్యకి, కార్లో పోతున్నాం నేను న్యూస్ చదువుతాను. చెన్నారెడ్డి అంటే మన ఎన్టీ రామారావు గారు ఉండొచ్చు, నీలం సంజీవ రెడ్డి గారు ఉండొచ్చు, ఇద్దరు వాళ్ళు చనిపోయినప్పుడు న్యూస్ నేను చెప్పిన. అంటే అప్పుడు చదివినప్పుడు వాళ్ళతో పర్సనల్గా ఉండొచ్చు డిఫరెన్సెస్, ఈక్వేషన్స్, పెద్ద ఫీలింగ్ అంటే కనెక్షన్లు లేకుండా ఒక అనుబంధం, మన మానవత్వం అనే ఒక సంబంధం ఉండే. సో ఫీల్ అవుతుండే వాళ్ళు, అరే మనోడు మనతో ఉన్నోడు. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లా అయినారు అంటే ఒక రోజు ఒకటితో ఇంకో రోజు అంటే మానవత్వము రిలేషన్ అనేది లేదు. సో ఈ సంఘమిత్ర ప్రోగ్రామే ఆ మిత్రతన, మన కలిసితనము, మన ఒక పాజిటివిటీ, ఒక ఎనర్జీ బిల్డ్ చేయడానికి, చూడడానికి. 1000 మంది ప్లస్ ఉన్నారు ఇప్పుడు సంఘమిత్రలు. సో కొందరు ఇప్పుడు ఇవాళ వచ్చిండొచ్చు, బట్ ఇట్లాంటి ప్రోగ్రాంలు చేసే కొద్దీ వాళ్ళు కలిసి కనెక్టెడ్గా ఎక్కువ ఉంటారు. సార్ చెన్నారెడ్డి గారి వాళ్ళు ఆడుకుంటే అదృష్టం పొందినవారు మీరు. ఆయనతో బెస్ట్ మెమొరీ మీది ఏదైనా చిన్నప్పటిది కానివ్వండి, లేకుంటే ఆయన సీఎం ఉన్నప్పటిది కానివ్వండి. ఇప్పుడు నాకు బెస్ట్ మెమరీ కాదు, చాలా మెమరీస్ ఉన్నాయి. తాతయ్య ఎట్లా అంటాడంటే మనిషి అంటే మన కృష్ణ అంటే పర్సనల్ అంటే ఒక లింక్ కనెక్షన్ ఉంటుంది. సో నాతో అంటే క్యారమ్ బోర్డ్ ఆడతాడు, ఎలిఫెంట్ రైడ్ తీసుకుపోతాడు, అన్ని చేస్తాడు. అరే కృష్ణ నువ్వు క్రికెట్ ఆడినావంటే ఎంత కొట్టినావు స్కోర్ అంటాడు, వాడు ఎంత ఉంటాడు అంటే పర్సనల్ గా కనెక్ట్ అవుతాడు. అది నాకు లేదు, సంబంధం లేదు కాదు. సో అంటే చిన్నప్పుడు నేను బేబీ ఉన్నప్పటి నుంచి వాళ్ళతోనే ఉన్నా. నా పేరు కృష్ణ, వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు పేరు కూడా కృష్ణ, దాని మీదనే నా పేరు పెట్టింది. సూపర్ సార్. బేసిక్లీ అది నేను రెండు వాళ్ళ ఇప్పుడు అమ్మమ్మకి నేను కొడుకుని కూడా మన్మణ్ణి కూడా. సో నాకు ఇంకా ఎక్స్ట్రా, నేను చిన్నప్పుడు వాళ్ళతోనే ఉన్నా. నా యూపీలో నేను లక్నోలోనే నా చదువు స్టార్ట్ చేసిన. నేను అమ్మమ్మ మా మమ్మీ డాడీకి దగ్గర ఎన్ని రోజులు ఉన్నానో వాళ్ళు దానికంటే ఎక్కువ వీళ్ళతోనే ఉన్నా. సూపర్ సార్. అంటే నాకు నా డాడీ మమ్మీ దగ్గర మమ్మీ ఎక్కువ తెలియదు, బట్ అమ్మ అనేది ఇప్పుడు అమ్మ స్క్వేర్ ఇది. సార్. సో
సో నా పేరు కృష్ణ, ఆమెనే పెట్టింది ఆమె కొడుకు పేరు మీద. నా కూతురు పేరు సావిత్రి. అచ్చా, డాక్టర్ అమ్మగారి పేరు. ఎస్ సార్. మా కూతురు పేరు, చిన్న కూతురు పేరు సావిత్రి, డాక్టర్ సావిత్రి రెడ్డి. సో ఆ రిలేషన్ ఉంది అంటే ఇప్పుడు ఒక ఈ ఎపిసోడ్ కన్నాము ఒక బాగుంటుంది అంటే ఆ కనెక్షన్. ఇప్పుడు కూడా నేను వాళ్ళని లేట్ వీట్ అనుకోను, ఇప్పుడు కూడా వాళ్ళు నాతోనే ఉన్నారు అనుకుంటా. ఫిజికల్ గా లేకున్నా స్ఫూర్తిలో స్పిరిట్ లో ఉన్నారు. ఇప్పుడు ఫోటో కూడా రాత్రి వచ్చి తీసుకున్నా, నేను పెట్టినప్పుడు ఇక్కడ ఫోటో తీసుకున్నా, మనతోనే ఉండు కదా అన్నట్టు అనిపించింది.